శోభ తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై నేటిజన్ ఆవేదన. కాంగ్రెస్ కు ఓటేశారని చెప్పడంతో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం. బేస్మెంట్ పై నిల్చొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుంగింది. దూసుకొస్తున్న సెన్నియర్ తుఫాన్. ఏపీకి భారీ వర్ష సూచన వెల్లడించిన ఐఎండీ అధికారులు. నేడు పులివెందులకు వైఎస్ జగన్ 3 రోజుల పాటు అక్కడే బస చేస్తున్నట్టు వెల్లడి. రాయుడు హత్య కేసులో బిగ్ ట్విస్ట్. కోట వినుతే చంపించిందన్న మృతుడి చెల్లెలు. ఆక్వా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ శిక్షణ నందివాడ మండలంలో ప్రారంభం కావడం సంతోషకరమని ఎమ్మెల్యే వేణిగండ్ల రాము హర్షం వ్యక్తం చేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకుని దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అత్యాధునిక ఆక్వా పద్ధతులపై రైతులకు శిక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ ప్రాజెక్ట్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించి నెక్స్ట్ ఆక్వా శిక్షణపై నందివాడ మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని నందివాడ, తుమ్మలపల్లి, వెన్నెనపూడి గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే రాము ఫిషరీస్ పాల్గొని నూతన పద్ధతుల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన సభల్లో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలోనే తొలిసారి ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ ప్రాజెక్టులో నెక్స్ట్ ఆక్వా శిక్షణకు నందివాడ మండలంలోని అరిపురాల, రామాపురం, పుట్టగుంట, నందివాడ, తుమ్మలపల్లి గ్రామాల తొలి ఫేజ్లో ఎంపిక అయ్యారన్నారు. ఈ సమావేశంలో ఎట్లా పండిందనేది తెలుసుకుంటాం కూడా చాలా ఇంపార్టెంట్. అసలు మనకి అల్టిమేటం ఉంది ఫ్రమ్ యుఎస్ గవర్నమెంట్ నుంచి అయితే కనుక వచ్చే సంవత్సరం సెప్టెంబర్ నుంచి సర్టిఫికేషన్ లేకుండా ఇక్కడి నుంచి కొనమని చెప్పేసి చెప్పడం జరిగింది. యూరోప్ వాళ్ళు ఆల్రెడీ ఆపేశారు. యూరోప్ వాళ్ళు ఆల్రెడీ ముందే ఆపేశారు యూరోప్ లో కొంటుంది. కానీ లోకేష్ గారికి లోకేష్ బాబు చొరవ తీసుకుని ప్రతి ఒక్కరికి దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయించుకుని వచ్చారు. మనకి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ దాకా మనకి అవకాశం ఉంది. ఈ లోపు సెప్టెంబర్ లోపు మనకి ఇది రావాలని సర్టిఫికేట్. చిరుధాన్యాల వినియోగం వల్ల మానవుల ఆరోగ్య జీవన శైలిలో అనేక అనుకూల. జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, మిల్లెట్స్ మాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే డాక్టర్ ఖాదర్ వలి గారిచే భారతీయ స్టేట్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో చిరుధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సూర్యప్రకాష్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వి హేమ, ఆర్ఏఆర్ఎస్ డైరెక్టర్ డాక్టర్ జాన్సన్, నంద్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ, రిటైర్డ్ ప్రొఫెసర్ గంగిశెట్టి, విబుల్స్ వ్యవస్థాపకులు ఏవి రామ్ సుబ్బారెడ్డి, ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది, ఆరోగ్య అభిలాషులు, గృహిణీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ మాట్లాడుతూ చిరుధాన్యాల వినియోగం మానవుల జీవన శైలిలో అనేక అనుకూల మార్పులను తీసుకురావడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. శారీరక, మానసిక వికాసానికి చిరుధాన్యాలు దోహదపడతాయని చెప్పారు. మిల్లెట్స్ను ఆహారంలో చేరుస్తే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, ఎముకలను బలాన్ని అందించడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలున్నందున మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి చిరుధాన్యాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అనంతరం జిల్లా ప్రతీకగా నిలిచిన నంది విగ్రహాన్ని పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి జాయింట్ కలెక్టర్కి అందజేసి శాలువాతో సత్కరించారు. సరైన ఆహారాన్ని మానవ జాతి ఇంతవరకు గుర్తించలేదు.
అనాది కాలం నుంచి మన భారతదేశంలో పారంపరికమైన ఆహార ధాన్యాల్ని మెల్లిమెల్లిగా మనం ఈ పాశ్చాత్య ధోరణుల్లో ఈ పాశ్చాత్య అంధానుకరణం చేసి చివరకు అనారోగ్యకరమైన ఆహారాన్ని ఆధునిక జీవన శైలిలో మనం తింటూ వస్తున్నాము. అందుకే సెలియాక్ రీజన్లో గట్ మైక్రోబ్స్ని పెంపొందించేదానికి అతి ముఖ్యమైన సమృద్ధి ఆహారంలో కాకుండా మన మైక్రోబ్స్ని కూడా సమృద్ధి చేసే ఆహారం మిల్లెట్స్. ఈ విషయాన్ని గడిచిన 30 సంవత్సరాలుగా ప్రాయోగికంగా నిరూపించి ప్రజల్లో ఈ విషయాన్ని విచారాన్ని అందజేయాలని గడిచిన 30 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ భాగంగా ప్రస్తుతం నంద్యాలలో దుబ్బుల్స్ మరియు సహయోగిత్వంలో ఈ కార్యక్రమం నెలకొల్పబడింది. అందరూ చాలామంది మంగళవారం ఉదయమైనా కానీ తెలిపితే మనం ఆరోగ్యాన్ని వచ్చే 2-3 సంవత్సరాల్లో దేశాన్ని రోగముక్తం చేసుకోవచ్చు, ఈ మందుల బారి నుండి బయటపడవచ్చు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని గత ఫిబ్రవరి 25న ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ ద్వారా కోరారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బాబా వేడుకలపై పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి మే 6న బాబా శత జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహించేలా స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కోరిక మేరకు ప్రభుత్వం ప్రత్యేక జీవో మంజూరు చేసింది. అదేవిధంగా ఇదే అసెంబ్లీ సమావేశాల్లోనే బాబా వేడుకల ఏర్పాట్లకు రాష్ట్ర మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి పుట్టపర్తిలో మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రత్యేకంగా కోరారు. ఎమ్మెల్యే పల్లె సింధూర కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి నవంబర్లో బాబా 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అసెంబ్లీలో ప్రజా సమస్యలతో పాటు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలపై గట్టిగా ప్రస్తావించడంతో కూటమి ప్రభుత్వం స్పందించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో శత జయంతి వేడుకలు నవంబర్ 13 నుండి 23 వరకు అధికారికంగా ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా బాబా శత జయంతి వేడుకలను నిర్వహించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, సవిత, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు బీసీ జనార్దన్ రెడ్డి విచ్చేశారు. అదేవిధంగా బాబా వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, త్రిపుర, ఒడిశా గవర్నర్ ఆనందీబెన్ చంద్రశేఖర్, విజయశంకర్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, లోక్నాథ్ మురుగన్ తో పాటు పలు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయవాదులు, వీఐపీలు, ప్రముఖులు, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్, ఎన్వి రమణ వంటి ఎందరో ప్రముఖులు విచ్చేశారు. అధ్యక్ష, ఈ శత జయంతి ఉత్సవాల కోసం మన భారత ప్రధాని మోదీ గారికి ఇప్పటికే ఆహ్వానం పంపడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చాలామంది ముఖ్యమంత్రులు ఫెసిలిటీస్ లైక్ వాటర్, ఎలక్ట్రిసిటీ, చిత్రావతి నది బ్యూటిఫికేషన్ కోసం ఒక DPR 105 crores ప్రిపేర్ చేసి పంపడం జరిగింది అధ్యక్ష. దీనికి కావాల్సిన నిధులు కేటాయించమని మీ రేపు 26/11/2025 మార్గశిర శుద్ధ షష్ఠి అనగా స్వామివారి జన్మదినం సందర్భంగా రేపు స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనకు సకల దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానము, ఉద్యోగం, వివాహం, అనారోగ్య పరిస్థితి ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు శుభం కలుగును. అదేవిధంగా స్వామివారి మాలాధార వేసినటువంటి భక్తులందరూ కూడా మాలా వివరమణ ఉంటుంది. స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం, శ్రీ సుబ్రహ్మణ్య హోమం జరుగును. ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల పుల్లయ్య శర్మ, కంపమల్ల సుబ్బ సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమమును జరుగును. అందరూ కూడా స్వామివారిని దర్శించుకునిచే శుభం కలుగునని కోరుతున్నాము. మాది మంచి రైతు ప్రభుత్వం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతిగా పాలన చేస్తున్నారు. రైతుల మేలు కోసం రైతన్న మీకోసం అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంటి ఆవరణలో రైతన్న మీకోసం అవగాహన సదస్సు జరిగింది. సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీ, మైకనైజేషన్ టెక్నాలజీ, ప్రకృతి వ్యవసాయం, ఆధునిక టెక్నాలజీ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడి సాయం రైతులకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మా ఉమ్మడి ప్రభుత్వమని, ఉమ్మడి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నెల నవంబర్ 24 నుండి 29 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలనే లక్ష్యంతో ఉమ్మడి ప్రభుత్వం పంచసూత్రాల విధానాన్ని అమలు చేస్తోందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు, ఈ పంచసూత్రాల ద్వారా వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చి అన్నదాతలకు అన్ని విధాల అండగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ డి సుధాకర్ రెడ్డి, రైల్వే జోనల్ వినియోగదారుల సలహా కమిటీ మెంబర్ నాగేశ్వరరావు, రైతులు చంద్రుడు, శివ, కరీం, సత్యం రెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ పంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో మొదటి సూత్రం వచ్చేసి నీటిని సంరక్షించుకోవడం. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్ రిజర్వాయర్లు అవన్నీ పూర్తి చేసుకుంటూ రిపేర్లు గత 5 సంవత్సరాలుగా 19 నుండి 24 జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. హరికృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10,300 కోట్లతో చేపట్టబోయే పనులను ప్రారంభించినట్లు తెలిపారు. 2-3 రోజుల్లో రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని తనకు సమాచారం అందింది. ఈ సందర్భంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థులను, యువకులను సర్పంచులుగా ఎన్నుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకునే వారికి అవకాశం ఇవ్వొద్దు, ఎన్నికల్లో గెలుపించొద్దని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నుంచి DLF వరకు నడిచే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు ఛార్జీని 30 రూపాయల నుంచి 45 రూపాయలకు పెంచారని, ఇది తమ లాంటి రోజువారీ ప్రయాణికులకు భారంగా మారిందని ఓ నేటిజన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ తీరును నిలదీయాలని కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ కోరాడు. తాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు వేశామని, కానీ ఇంత భారీగా ఛార్జీలు పెంచడం సరికాదని ఆ పోస్టులో పేర్కొన్నాడు. ఈ పోస్టుపై స్పందించిన కేటీఆర్, మీరు చెప్పినట్టు నిజంగా కాంగ్రెస్ కే ఓటేసి ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం కూడా కాంగ్రెస్ పార్టీనే అడగాలని కదా అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రజా సమస్య కాబట్టి బస్సు ఛార్జీల పెంపుపై తాము తప్పకుండా గలం విప్పుతామని హామీ ఇచ్చారు. మేమే మా గవర్నమెంట్ ఉన్నప్పుడే విలీనం చేసినాం ప్రభుత్వ ఉద్యోగులుగా. ఈ రోజు ఆర్టీసీల పరిస్థితి ఏంటండి? ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, నిర్ణయం తీసుకున్నా, జీవో ఇచ్చినా ఈ రోజు వరకు అపాయింటెడ్ డే ఇయ్యలే ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టీసీలో ఇప్పటివరకు ఒక నియామకం చేయలే మీరు. అందుకే మహిళలకి ఉచిత బస్సు ఇచ్చి పురుషార్ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. లేడీస్ కి ఫ్రీ బస్ అన్నారు. చూస్తే మరి భర్తకు డబుల్ రేటు, అట్లాగే పిల్లల బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచి ఇవాళ మొత్తంగా చూసినట్టయితే మరి 10 రూపాయలు లాభం చేసినట్టే చేసి 20 రూపాయలు నష్టం చేస్తున్నది ఒక్కో కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయం ఇవాళ తెలంగాణలోని ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి కూడా అర్థమైంది. కాబట్టి మహిళలు కూడా కోపంగా ఉన్నారు. వాళ్ళు కూడా అంటున్నారు, ఎవరు అడిగారు మిమ్మల్ని పెట్టమని, పెట్టి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మా కుటుంబాలను ఎందుకు మళ్ళీ ఎక్కువ డబ్బులు లాస్ అయ్యేటట్టు చేస్తున్నారు, బస్సు ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు, ఎందుకు ఆగమాగం చేస్తున్నారు, దీని వెనకాల కుట్ర కూడా ఉన్నట్టుగా కనబడతా ఉంది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ నేతలు అధికారులతో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్మెంట్ పై నిల్చొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుంగింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్ కింద పడిపోకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
జీహెచ్ఎంసీ కౌన్సిల్లో రచ్చరచ్చ జరిగింది. వందే మాతరం, జయ 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 హేల్ తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో కొందరు మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో కూర్చొని లేవలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉండాలంటే వందే మాతరం గీతం పాడాల్సిందేనని నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అంతకుముందు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ముందే హాల్లో గందరగోళం నెలకొంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలోకి మార్షల్ వచ్చారు. బీఆర్ఎస్ సభ్యుల దగ్గర ఉన్న ప్లకార్డులను మార్షల్స్ లాక్కెళ్లారు. సభ ప్రారంభం అవడానికి ముందే మార్షల్స్ హాల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు కార్పొరేటర్లు. Pick up them. Marshals can pick up those people. Marshals. Okay, Raghunandan sir, बात करेंगे. బంగాళాఖాతంలో మరో తుఫాను ముంచుకొస్తుంది. మలేషియా మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాంలో నవంబర్ 29న భారీ వర్షాలు, నవంబర్ 30న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ 3 రోజుల పర్యటన వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో పులివెందుల చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాత్రి 7 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్, రాత్రికి అక్కడే నివాసంలోనే బస చేస్తారు జగన్. ఇక బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి కూడా జగన్ హాజరు కానున్నారు.